డేటాలోంచి మనకి కావాల్సిన డేటా అంటే క్లాసిఫై చేస్తాం మ్యామ్. ఈ కేటగిరీ డేటా ఇది అంటే మనకి ఇచ్చిన డేటాలో నుంచి క్లాసిఫై చేస్తామన్నమాట. ఈ డేటా దీని గురించి చెప్తుంది, ఇది దీని గురించి చెప్తుందని. అలా మనం ఏదైనా డివైడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం ఒక మాల్కి వెళ్ళి ఏదైనా గ్రాసరీస్ పర్చేస్ చేయాలనుకుంటే ఇవి అంటే మిల్క్, బ్రెడ్, జామ్ అనేవి బ్రేక్ఫాస్ట్ కి యూజ్ చేస్తాము, లంచ్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగా సెపరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ భువనేశ్వరి. ఇంకొక టెక్నిక్ చెప్పమ్మా. నెక్స్ట్ టెక్నిక్ చెప్పు. క్లస్టరింగ్, క్లాసిఫికేషన్ చెప్పారు కదా, నెక్స్ట్ టెక్నిక్ చెప్పు. అసోసియేషన్ రూల్స్ చెప్తాను. చెప్పు. అంటే వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్ ని ఐడెంటిఫై చేయాలి మ్యామ్. దీనికి ఫ్రీక్వెంట్ పార్ట్నర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మ్యామ్. దాంట్లో లిఫ్ట్, సపోర్ట్, కాన్ఫిడెన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. లిఫ్ట్ సపోర్ట్ అంటే ఐటమ్ ని 2 ఐటమ్స్ ని తీసుకొని ఐటమ్ ఏ, ఐటమ్ బి ని రెండింటిని యాడ్ చేసి ఎంటైర్ డేటాతో డివైడ్ చేయాలి మ్యామ్. డివైడ్ చేస్తే సపోర్ట్ వాల్యూ వచ్చింది. తర్వాత కాన్ఫిడెన్స్ అంటే ఐటమ్ ఏ ప్లస్ ఐటమ్ బిని యాడ్ చేసిన తర్వాత ఐటమ్ ఏతో డివైడ్ చేయాలి మ్యామ్. అప్పుడు కాన్ఫిడెన్స్ వాల్యూ వచ్చింది. సపోర్ట్ వాల్యూ, కాన్ఫిడెన్స్ వాల్యూ వచ్చిన తర్వాత లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ అంటే కాన్ఫిడెన్స్ వాల్యూ వచ్చింది కదా మ్యామ్, ఐటమ్ ఏ ప్లస్ ఐటమ్ బి చేసింది కాన్ఫిడెన్స్ వాల్యూని మళ్ళీ ఐటమ్ బితో డివైడ్ చేసి కాన్ఫిడెన్స్ ని ఐటమ్ బిని మళ్ళీ ఎంటైర్ డేటా సెట్ తో డివైడ్ చేస్తాం మ్యామ్. ఈ త్రీని యూజ్ చేసుకొని అసోసియేషన్ రూల్స్ ని చేస్తాం. 3 మెజర్మెంట్స్ ని మనం అసోసియేషన్ రూల్ మైనింగ్ లో అప్లై చేసుకుంటా ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అది అసోసియేషన్ రూల్స్. ఓకే. నెక్స్ట్ శశాంక్. డేటా మైనింగ్ టెక్నిక్స్ లో ఇప్పుడు ఆల్రెడీ క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, అసోసియేషన్ రూల్స్ చెప్పారు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్. ఇంకొక టెక్నిక్ చెప్పు. నిన్న వచ్చావా క్లాస్ కి? మేడం నిన్న క్లాస్ కి అటెండ్ అయ్యావా అమ్మా? ఆల్రెడీ క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, అసోసియేషన్ రూల్స్ చెప్పారు. ఇంకొక టెక్నిక్ చెప్పు. మేడం నేను ఇప్పుడే జాయిన్ అయ్యింది, కొంచెం నాకు ఏం చెప్పారో తెలియదు. టెక్నిక్స్ నిన్న చెప్పుకున్నాం కదా క్లాస్ లో, అది ఒక టెక్నిక్ ఏదన్నా చెప్పమని చెప్పాడు. క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, అసోసియేషన్ రూల్స్ ఇవన్నీ మొత్తం టెక్నిక్స్ చెప్పుకున్నాం కదా, 7 టెక్నిక్స్. వాటిల్లో ఆల్రెడీ 3 చెప్పారు. ఇంకొక టెక్నిక్ చెప్తావా? అంటే వినిపించట్లేదమ్మా, క్లియర్ గా లేదు నీది. చెప్తావా? వేరే వాళ్ళు అడగమంటావా? అది విన్నావు కదా క్లాస్, రన్నింగ్ నోట్స్ రాసుకున్నావా? అట్లీస్ట్ 7 టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేమ్స్ గుర్తున్నాయా? అదే ఒకసారి నీకు గుర్తున్న టెక్నిక్ గురించి ఒకటి చెప్పు బ్రీఫ్ గా అంటున్నా.
ఏంటి ఏం గుర్తులేదా? సరే అయితే ఒకసారి నోట్స్ ఒకసారి రిఫర్ చేసుకో. మంజుశ్రీ చెప్తావా? లిఖిత ఓకే, మంజుశ్రీది మైక్రోఫోన్ ఆఫ్ అయిందంట. లిఖిత పవన్ సాయి ఎస్ మ్యామ్. ఏదన్నా ఒక టెక్నిక్ చెప్పు. ఆల్రెడీ 3 చెప్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ చెప్పారు. ఎస్ మ్యామ్. నెక్స్ట్ టెక్నిక్ ఏదన్నా గుర్తుందా? అవుటర్ డిటెక్షన్ చెప్తాను. చెప్పు. అవుటర్ డిటెక్షన్ ఏంటంటే ఎర్రర్స్ని మళ్ళీ అన్మ్యాచ్డ్ ప్యాటర్న్స్ని కనుక్కోవడానికి అవుటర్ డిటెక్షన్ని యూజ్ చేస్తాం డేటా మైనింగ్ టెక్నిక్లో. ఈ అవుటర్ డిటెక్షన్ ఏంటంటే ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది డేటా మైనింగ్ టెక్నిక్లో. ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్లీ మిగతా వాటితో పోలిస్తే దీనికి వేరియేషన్ ఉంది, అదేంటి? అవుటర్ డిటెక్షన్ మిగతా టెక్నిక్స్ తో పోలిస్తే ఈ టెక్నిక్ కి సమ్ వేరియేషన్ ఉంది, అదేంటి? నెట్లో కల్లా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందంటే అన్ని Important. టెక్నిక్స్ మోస్ట్లీ అన్ని మనము యూజ్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క డేటాబేస్ మనం తీసుకున్న డేటాబేస్ మీద బేస్ చేసుకొని, సో ఏదైతే ఫ్రీక్వెంట్ గా సూటబుల్ గా ఉందో అది అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మిగతా టెక్నిక్స్ కి దీనికి వేరియేషన్ ఏంటంటే మనం మిగతా వాటిల్లో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చెప్పుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ టెక్నిక్ లో స్పెషాలిటీ ఏంటంటే మనం అబ్జర్వ్ చేసిన ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ లోంచి కొంత ఇంపార్టెంట్ డేటా అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అలాంటి డేటాని మనం తీసుకొని దాని మీద అనాలిసిస్ అనేది అప్లై చేసుకొని డేటా మైనింగ్ టెక్నిక్స్ అప్లై చేసుకొని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అది అవుట్లియర్ డిటెక్షన్ అంటే. ఓకే మ్యామ్. హలో మ్యామ్, నేను శశాంక్. ఇక్కడ మాకు కరెంట్ ప్రాబ్లం వచ్చిందంటే వేరే చోటుకి వెళ్ళాలి. మళ్ళీ జాయిన్ అవుతున్నాను నేను. ఓకే. పవర్ కట్ అయిందండి ఇక్కడ ఇంట్లో. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు మ్యామ్. విలేజ్ లో ఉన్నాను నేను, మా అమ్మలూరులో. ఇక్కడ అంతా ఏపీ ఫైబర్ మేడం, దాని ద్వారా రన్ అవుద్ది. నేను ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళాలి మళ్ళీ. ఇక్కడ కరెంట్ పోయింది ఇంట్లో. సరే అమ్మ, నేను మళ్ళీ జాయిన్ అవుతాను మేడం. సరే సరే. నెక్స్ట్ రమ్య మోదిక. ఎస్ మ్యామ్. కో టెక్నిక్ చెప్పాము ఫాస్ట్ గా. ప్రిడిక్షన్ మ్యామ్. చెప్పు. అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ అబౌట్ డేటా మైనింగ్ టెక్నిక్స్ మ్యామ్. ఇది మన ఇందులో క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ అన్నీ యూస్ చేస్తాం. ఎందుకంటే దీనివల్ల మనం ఫ్యూచర్లో వచ్చే ప్రిడిక్షన్స్ని ఫేస్ చేయడానికి ఆ డేటా మనం తర్వాత ఎలా యూస్ చేయాలో అని మనం ముందే ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది మ్యామ్. అంటే ఫ్యూచర్ వాల్యూని ప్రెడిక్ట్ చేసుకోవడానికి ప్రెడిక్షన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. ఎస్ మ్యామ్. ఓకే. నెక్స్ట్ సౌజన్య. ఎస్ మ్యామ్. చెప్పమ్మా. ఇంకొక టెక్నిక్ ఉంది కదా. ఎస్ మ్యామ్. చెప్పు. నేను సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ చెప్తున్నాను. సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే మనం సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తాం మ్యామ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఏమైనా షాప్ కి లైక్ సూపర్ మార్కెట్ కి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక చాలా మంది వస్తారు కదా మ్యామ్, వాళ్ళల్లో ఏ ప్రోడక్ట్ అంటే ఎంత మంది ఏ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు మనకి సేల్స్ ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మ్యామ్ కొన్ని. అంటే ఇప్పుడు మన షాప్ కి వచ్చే వాళ్ళు ఎక్కువ సపోజ్ బ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకో మ్యామ్, ఎక్కువ బయట ఇంట్రెస్ట్ ఉన్నారు, దానికి రిలేటెడ్ గా ఏది పెడితే ఎక్కువ సేల్స్ అవ్వాలి కూడా సేల్స్ అవ్వదు కదా మ్యామ్. ఇప్పుడు సపోజ్ బ్రెడ్ కి అంటే ఇప్పుడు జామ్ అక్కడ మనకి సేల్ కాలేదు అనుకో మ్యామ్, బ్రెడ్ కి జామ్ పెడితే అది మనం అంటే ఆ రోజు డైలీ పెట్టే ప్రొడక్ట్ లో ఏది ఎక్కువ సేల్ అవుతుందో చూసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనకి సేల్స్ కానీ ప్రొడక్ట్ దానికి అటాచ్ చేసి పెడితే ఆ రోజు మనకి సేల్ అవుతుంది. ఓకే. ఓకే మ్యామ్. సో ఈ మొత్తం టెక్నిక్స్ మళ్ళీ మనం ఎందుకు రివైజ్ చేసుకున్నాం అంటే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో మనం ఇక్కడ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ కి మోస్ట్లీ ఈ టెక్నిక్స్ లో మోస్ట్లీ చాలా వాటిని యూజ్ చేసి డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, అలా ఆ ఫార్మాట్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాము, అంటే ఏ టెక్నిక్స్ మనం యూజ్ చేసి నాలెడ్జ్ ని రిప్రజెంట్ చేయొచ్చు అనేది టాపిక్. స్క్రీన్ విజిబుల్ గా ఉందమ్మా? పీపీటీ డిస్ప్లే అవుతుందా? Yes, ma'am. ఎస్ మ్యామ్. సో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే యూజర్ ఏ ఫార్మాట్ లో అయితే మనకి డేటాని విజువలైజ్ చేయాలని అడిగారు, సో యూజర్ కి ఏ ఫార్మాట్ లో మనం డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, సో దానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో దాంట్లోంచి మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్యాటర్న్స్ లోంచి డేటాలోంచి మనం యూజర్ కి సూటబుల్ ఫార్మాట్ లోకి, అంటే స్పెసిఫిక్ గా యూజర్ అడిగినా సరే, లేదంటే కనుక ఆ అనాలిసిస్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ని బేస్ చేసుకొని ఏది సూటబుల్ గా ఉంది, ఏ సూటబుల్ ఫార్మాట్ లో డేటాని డిస్ప్లే చేయొచ్చు అనేది మనం నాలెడ్జ్ రిప్రజెంటేషన్ లో తెలుసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే మనం గ్రాఫికల్ ఫార్మాట్ లో కానీ, ట్రీ ఫార్మాట్ లో కానీ, లేదంటే ఇక్కడ హిస్టోగ్రామ్స్ కానీ, లేదంటే టాబులర్ ఫార్మాట్ లో కానీ, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. సో మనకి కొన్ని ఫ్యూ మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే కొన్ని ఫ్యూ అలాంటి టెక్నిక్స్ మనం డేటాని విజువలైజ్ చేయడానికి ఏ టెక్నిక్స్ మనం యూజ్ చేయొచ్చు. సో దీంట్లో ఫస్ట్లీ ఫార్మోస్ట్ హిస్టోగ్రామ్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు కింద ఉన్న గ్రాఫికల్ ఫార్మాట్ చూడండి. సో దీంట్లో ఏంటంటే హిస్టోగ్రామ్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ వేరియబుల్ యొక్క వాల్యూస్ ని మనం రిప్రజెంట్ చేయడానికి గ్రాఫిక్ ఫార్మాట్ హిస్టోగ్రామ్ ఒక కొన్ని ఇయర్ పాటు ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. మేడం, చెప్పమ్మా. మీ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. ఒక్క నిమిషం ఉండండి. మ్యామ్ హిస్టోగ్రామ్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు వినిపిస్తున్నామా? ఎస్ మ్యామ్. వినిపిస్తుందా అమ్మా? ఇప్పుడు వినిపిస్తుందా? Yes, ma'am. Yes, ma'am.
ఓకే. ఇక్కడ హిస్టోగ్రామ్ లో ఏంటంటే మనం ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ గురించి అంటే ఏదైనా ఒక వేరియబుల్ గురించి డేటాని ఇట్లా గ్రాఫికల్ ఫార్మాట్ లో డిస్ప్లే చేసేదాన్ని మనం హిస్టోగ్రామ్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్లో సో కొన్ని మంత్స్ పాటు బిల్ ఎలా ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఫార్మాట్ లో డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇలా మంత్స్ ఇండికేట్ చేసాము. తర్వాత వై యాక్సిస్ లోనేమో నెంబర్ ఆఫ్ యూనిట్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాదు, రూపీస్. ఓకే, రూపీస్ అంటే ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇక్కడ వై యాక్సిస్ లో రిప్రజెంట్ చేసాం. సో ఇప్పుడు మనం ఇక్కడ దీని నుంచి ఒక్కొక్క రెక్టాంగిల్ తీసుకుంటే అంటే ఈ రెక్టాంగిల్ సపోజ్ అంటే జూన్ మంత్ కి సంబంధించి రెక్టాంగిల్ చూసినట్టయితే సో ఓకే 1000 కి అబౌవ్ ఉంది కాబట్టి ఓకే సమ్ 1100 అలా బిల్ జనరేట్ అయింది అనేది మనం ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. సో ఇలాంటి ఫార్మాట్ లో మనం డేటా అనేది రిప్రజెంట్ చేయొచ్చు, అది హిస్టోగ్రామ్ అంటే. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఒక పర్టికులర్ వేరియబుల్ గురించి డేటాని డిస్ప్లే చేస్తాం, ఏదైనా ఒక అట్రిబ్యూట్ గురించి, అట్రిబ్యూట్ ఆర్ వేరియబుల్. సో దాని గురించి మనం ఇలా ఫార్మాట్లు అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫికల్ ఫార్మాట్ లో మనం డేటాని డిస్ప్లే చేసుకుంటాం. సో అది హిస్టోగ్రామ్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి డేటా విజువలైజేషన్. సో ఇప్పుడు ఎక్స్క్యూజ్ సారీ. సో ఇక్కడ డేటా విజువలైజేషన్ అంటే మనం ఇప్పుడు గ్రాఫికల్ ఆర్ పిక్టోరియల్ ఫార్మాట్ లో డేటాని ఎలా చూడొచ్చు, సో ఎలా విజువలైజ్ చేయొచ్చు అంటే యూజర్ కి అర్థమయ్యే విధంగా డేటాని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా రిప్రజెంట్ చేయడానికి మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, సో వాటిల్లో మోస్ట్లీ ఇవి యూజ్ చేస్తాం, ఈ 4 టెక్నిక్స్: పిక్సెల్ ఓరియంటెడ్, జియోమెట్రిక్ ప్రొజెక్షన్, ఐకాన్ బేస్డ్, హైరారికల్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ లో ప్రతి ఒక్క దాంట్లో కూడా సమ్ టాక్టిక్స్ అనేవి అంటే కొన్ని ఫార్మాట్ లో మనం డేటాని రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ మనం పిక్సెల్ ఓరియంటెడ్ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ అంతా కూడా డేటాని పిక్సెల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేసుకొని సో ఆ వాల్యూ అనేది ఎగ్జిస్టింగ్ కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తా ఈ టెక్నిక్ లో మనం డేటాని రిప్రజెంట్ చేసుకుంటాం. అది పిక్సెల్ ఓరియంటెడ్ అంటే. అంటే ఓవరాల్ గా మొత్తం అంతా కూడా డేటాని మనం పిక్సెల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తాం. యాక్చువల్లీ ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటూ వెళ్తే ప్రతిదానికి ఇంకా చాలా ఎలాబరేటెడ్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం మోస్ట్లీ విజువలైజేషన్ టెక్నిక్స్ లో ఇవి ఎక్కువగా యూస్ చేస్తాము అని చెప్పి జస్ట్ బ్రీఫ్ గా మెన్షన్ చేస్తాం. ఇది జస్ట్ మనకి 5 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. సో అందుకని చెప్పి జస్ట్ బ్రీఫ్ గా మాత్రమే నేను చెప్తున్నాను దాన్ని. ఓకే, నెక్స్ట్ జియోమెట్రిక్ ప్రొజెక్షన్. ఇందులో ఏంటంటే జియోమెట్రిక్ ప్రొజెక్షన్ లో మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ సో జియోమెట్రిక్ వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేసుకోవడానికి సో మనం స్కాటర్ డేటాని స్కాటర్ చేసి దాంట్లో వాల్యూస్ ని రిప్రజెంట్ చేసుకోవడానికి, తర్వాత మ్యాట్రిసెస్ ఫామ్ లో డేటాని రిప్రజెంట్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ కూడా ప్రతి ఒక్క టెక్నిక్ లో ఇంకా సబ్ టెక్నిక్స్ ప్రతి ఒక్క దాంట్లో ఇంకా సవరల్ గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వాటిల్లో డిఫరెంట్ వేస్ లో మనం డేటాని రిప్రజెంట్ చేసుకోవచ్చు. మ్యాట్రిసెస్ ఫామ్ లో కావచ్చు, లేదంటే డేటాని స్కాటర్ చేసుకొని కావచ్చు. సో ఇలా డిఫరెంట్ వేస్ లో మనం డేటాని రిప్రజెంట్ చేసుకోవచ్చు జియోమెట్రిక్ ప్రొజెక్షన్ లో. తర్వాత ఐకాన్ బేస్డ్ అంటే ఏంటంటే సో ఇక్కడ ఐకాన్ బేస్డ్ లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క డేటాకి సంబంధించి ఒక ఐకాన్ అనేది రిప్రజెంట్ చేయడం, ఒక ఐకాన్ అనేది రిప్రజెంట్ చేసుకొని సో వాటన్నిటిని మ్యాచ్ చేసుకోవడం. తర్వాత లేదు అని అంటే మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కువ పీపుల్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో పీపుల్ ని అబ్జర్వ్ చేయడానికి ఒక టెక్నిక్ ఏదన్నా రిప్రజెంట్ చేయడం కానీ, హ్యూమన్ బీయింగ్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఏదన్నా టెక్నిక్ కానీ అప్లై చేయమన్నారు అనుకోండి. సో దాంట్లో ఏంటంటే చర్న్ ఆఫ్ ఇమేజెస్ అని చెప్పి ఒక టెక్నిక్ అన్నమాట. దాంట్లో ఏంటంటే ఫేజెస్ ని రికగ్నైజ్ చేయడం. సో ఫేజ్ అనేది ఎలా ఉంది, ఫేస్ ని బట్టి వాళ్ళ ఫీచర్స్ బట్టి ఆ పర్సన్ ని ఐడెంటిఫై చేయడం. అంటే ఇప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఒక మాల్ కి కావచ్చు, ఒక థియేటర్ కావచ్చు, ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ కి. సో అక్కడికి వచ్చిన పీపుల్ ని ఐడెంటిఫికేషన్ కోసం మనం ఈ ఐకాన్ బేస్డ్ అనే టెక్నిక్ అప్లై చేసుకొని
ఫేసెస్ లో ఉన్న ఫీచర్స్ ని బట్టి, అంటే ఫేస్ ని మ్యాచ్ చేసుకొని దాంట్లో ఉన్న ఫీచర్స్ ని బట్టి ఏ ఫేస్ మ్యాచ్ అయిందో దాని ప్రకారంగా ఆ పర్సన్ ని ఐడెంటిఫై చేయడం. సో ఇలాంటి టెక్నిక్ ని మనం ఐకాన్ బేస్డ్ టెక్నిక్ లో యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ హైరారికల్. సో ఇచ్చిన డేటాని మనం ఇంకా సబ్సెట్స్ కింద డివైడ్ చేసుకుంటా డేటాని ఇంకా ఈజీ చేసుకొని, అంటే ఇంకా అనాలిసిస్ అనేది అప్లై చేసుకొని డేటాని రిప్రజెంట్ చేసే టెక్నిక్ హైరారికల్. ఓకే, సో ఇక్కడ డేటా విజువలైజేషన్ లో మనం గ్రాఫికల్ గానీ పిక్టోరియల్ ఫార్మాట్ లో కానీ డేటాని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఇక్కడ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే మనకి సూటబుల్ టెక్నిక్ ఏదైతే ఉందో మన డేటాబేస్ కి సంబంధించి దాని మీద బేస్ చేసుకొని ఆ పర్టికులర్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ పిక్సెల్ ఓరియంటెడ్ లో ఏమో మొత్తం కంప్లీట్ గా పిక్సెల్స్ ని బేస్ చేసుకొని డేటా రిప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఏంటంటే ఏదర్ మ్యాట్రిసెస్ కానీ డేటాని స్కాటర్ చేసుకోవడం కానీ, స్కాటరింగ్ అంటే స్ప్రెడ్డింగ్, డేటాని స్ప్రెడ్ చేసుకొని దాంట్లో ఉన్న వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడం కానీ, అది జామెట్రిక్ ప్రొజెక్షన్ అంటే. తర్వాత ఐకాన్ బేస్డ్ లో ఏమో మనం ఇట్లా ఫేజెస్ కి సంబంధించి ఏదైనా ఐడెంటిఫికేషన్ కోసం కానీ, లేదంటే ఐకాన్స్ ని మ్యాచ్ చేసుకునే ప్రొసీజర్ కానీ, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ అప్లై చేసుకొని ఏదన్నా ఒక పర్సన్ ని ఐడెంటిఫై చేయడం, లేదంటే ఒక థింగ్ ని ఐడెంటిఫై చేయడం, ఇదంతా కూడా ఐకాన్ బేస్డ్ లో. నెక్స్ట్ హైరారికల్ లో ఏమో మనం సబ్సెట్స్ కింద డివైడ్ చేసుకొని ఉన్న డేటాని ఏదైతే దాన్ని సబ్సెట్స్ కింద డివైడ్ చేసుకుంటా హైరారికల్ ఫ్యాషన్ లో డేటాని స్ప్లిట్ చేసుకుంటా రిప్రజెంట్ చేసుకుంటా మనం డేటాని కనుక రిప్రజెంట్ చేస్తే అది డేటా విజువలైజేషన్ టెక్నిక్. సో ఇవన్నీ డేటా విజువలైజేషన్. తర్వాత వీటితో పాటు మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా, అసోసియేషన్ రూల్స్, క్లాసిఫికేషన్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి చూసారా. సో ఆ టెక్నిక్స్ లో కూడా ఆ టెక్నిక్స్ ని ఫాలో అవుతా కూడా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దాని ఫార్మాట్ లో, అంటే దానికి వచ్చిన అవుట్పుట్ ని కూడా మనం ఇక్కడ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ కి యూస్ చేయొచ్చు. అసోసియేషన్ రూల్స్ ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు కదా. సో మనం ఏదైనా 2 or 3 ఐటమ్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని ఫైండ్ అవుట్ చేసుకొని దాంట్లో ఉంచి మనం ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లోంచి ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తాం అసోసియేషన్ రూల్స్ లో. సో దీంట్లో మనం సపోర్ట్, కాన్ఫిడెన్స్, ఈ వాల్యూస్ ని, ఈ మెజర్మెంట్స్ యూస్ చేసుకొని ఈ అనాలిసిస్ అంతా అప్లై చేసుకొని సో ఐటమ్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ అసోసియేషన్ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. సో ఇలా ఫ్రేమ్ చేసిన రూల్స్ లోంచి మనం మనకి యూజర్ కి ఏ ఫార్మాట్ లో కావాలి డేటా, అంటే సెట్స్ కింద డేటా కావాలనుకుంటే సెట్స్ కింద డేటా రిప్రజెంట్ చేయడం, లేదంటే ఈ వచ్చిన సెట్స్ ని మళ్ళీ ట్రీ ఫార్మాట్ లోకి రిప్రజెంట్ చేయడం. సో ఇలా యూజర్ అడిగిన రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని దాన్ని ఆ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయడం. సో ఇక్కడ అసోసియేషన్ రూల్స్ యూస్ చేసి కూడా మనం డేటా అనేది రిప్రజెంట్ చేయడానికి యూస్ చేయొచ్చు. నెక్స్ట్ డెసిషన్ ట్రీస్. సో ట్రీ ఫార్మాట్ ఆల్రెడీ తెలుసు కదా, ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనకి. సో డిఫరెంట్ నోడ్స్ ఉంటాయి. సో దాంట్లోంచి మనం ఏం చేస్తాము, ట్రీ ఫ్యాషన్ లో డేటా అనేది రిప్రజెంట్ చేసుకుంటూ వస్తాం. పేరెంట్ నోడు, తర్వాత చైల్డ్ నోడు. సో ఇలాంటి ఫార్మాట్ లో మనం డేటాని రిప్రజెంట్ చేస్తాం డెసిషన్ ట్రీస్ లో. సో మనం తీసుకున్న డేటాని మనం ఏం చేస్తాం, ట్రీ ఫార్మాట్ లో, అంటే ట్రీ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసుకొని దాంట్లో మనం ట్రీ ఫార్మాట్ లోకి ఆ డేటాని మొత్తం కన్వర్ట్ చేసుకొని దాంట్లోంచి మనం ఏదైతే నాలెడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఆ నాలెడ్జ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే దీనికి సంబంధించిన అవుట్పుట్ ఏంటి అని అంటే ట్రీ స్ట్రక్చర్. సో ట్రీ స్ట్రక్చర్ లోకి మనం డేటాని కన్వర్ట్ చేసుకున్నాం. సో డేటాని కన్వర్ట్ చేసుకున్న తర్వాత లీఫ్ నోడ్స్ ని బేస్ చేసుకొని, అంటే మనం చేసిన అనాలిసిస్ ని బేస్ చేసుకొని సో లీఫ్ నోడ్ ని అప్రోచ్ అవ్వాలి అని అంటే సో మనం ఏ పాత్ లో మూవ్ అయ్యాము. సపోజ్ ABC అని 3 నోడ్స్ ఉన్నాయి అనుకోండి. సో సి అనే నోడ్ ని రీచ్ అవడానికి మనం ఏ పాత్ లో ట్రావెల్స్ చేస్తున్నాము. సో ఆ పాత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ మన అవుట్పుట్ కింద మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఆర్ సర్టెన్ లేదంటే ఫైనల్లీ లీఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని టుగెదర్ కలుపుకొని మనం ఒక ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా డెసిషన్ ట్రీస్ యూస్ చేసి మనం నాలెడ్జ్ అనేది రిప్రజెంట్ చేయడానికి కూడా డెసిషన్ ట్రీస్ ని యూస్ చేయొచ్చు. తర్వాత క్లాసిఫికేషన్ రూల్స్. సో ఇక్కడ క్లాసిఫికేషన్ రూల్స్ లో మనం ఏం చేస్తాం అంటే డేటాని డివైడ్ చేసుకుంటా వస్తాం. సో కేటగిరీ వైజ్ గా
సమ్ కండిషన్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, డేటాని క్లాసిఫై చేసుకుంటూ వస్తాం. సో ఈ క్లాసిఫికేషన్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే డేటాబేస్ మనం తీసుకున్నామో దాంట్లో మోస్ట్లీ మన డేటాని ఏవైతే సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయో, సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే వేటికైతే ఉన్నాయో, సో అలాంటి ఐటమ్స్ కానీ అలాంటి ఎలిమెంట్స్ కానీ వాటన్నిటిని ఏం చేస్తామంటే క్లాసిఫై చేసుకుంటాం, అంటే గ్రూప్ చేసుకుంటూ వస్తాం, అంటే ఒకటే కేటగిరీ కింద చెప్పుకుంటూ వస్తాం. సో అది క్లాసిఫికేషన్ రూల్స్ అంటే. సో ఇక్కడ క్లాసిఫికేషన్ రూల్స్ లో మనం డిఫరెంట్ అల్గోరిథమ్స్ అప్లై చేసుకుంటా, ఆ అల్గోరిథమ్స్ అప్లై చేసుకున్న దాన్ని బట్టి మనకి ఫైనల్ గా ఒక అవుట్పుట్ వస్తుంది కదా, సో దాన్ని మనం నాలెడ్జ్ రిప్రజెంటేషన్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ రూల్స్ విత్ రిలేషన్స్. సో ఇక్కడ రిలేషన్స్ అంటే టేబుల్స్, రిలేషన్స్ అన్న టేబుల్స్ అన్న ఒకటే. సో మనం రిలేషనల్ డేటాబేస్ లో మనం 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ డిఫరెంట్ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటాం. అంటే సపోజ్ మనం ఇంతకు ముందు చెప్పిన SQL లో మనం 2 టేబుల్స్ మధ్యలో రిలేషనల్ డేటాబేస్ అనేది మెయింటైన్ చేయాలి అని అంటే, సో 2 టేబుల్స్ లో కామన్ గా ఒక ఫీల్డ్ అనేది మెయింటైన్ చేయడం, రెండిట్లో కామన్ గా ఒక ఫీల్డ్ మెయింటైన్ చేసినప్పుడు, సో ఫస్ట్ టేబుల్లో ఉన్నదాన్ని మనం ప్రైమరీ కీ అంటాము, సెకండ్ టేబుల్లో ఉన్నదాన్ని మనం ఫారెన్ కీ అంటాము. సో ఇలాంటి రూల్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకుంటా ఆ 2 టేబుల్స్ లోంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి అప్లై చేసుకొని, అంటే ఓవరాల్ గా డిఫరెంట్ క్వరీస్ అనేవి ఫ్రేమ్ చేసుకొని డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా, సో ఆ ఫార్మాట్ లో కూడా మనం నాలెడ్జ్ ని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రెడిక్షన్ స్కీమ్స్. సో కింద ఇచ్చినవన్నీ నియరెస్ట్ నైబర్, బెయిజియన్ క్లాసిఫికేషన్, న్యూరల్ నెట్వర్క్స్, రిగ్రెషన్, సో ఇవన్నీ కూడా మనం సర్టెన్ వాల్యూని, అంటే ఫ్యూచర్ వాల్యూని ప్రెడిక్ట్ చేయడానికి ఈ అల్గోరిథమ్స్ అన్ని కూడా అప్లై చేసుకుంటా నాలెడ్జ్ ని రిప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్ చాప్టర్స్ లో ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క అల్గోరిథం గురించి వస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కటి సర్టెన్ సమ్ డిఫరెంట్ టెక్నిక్ అనేది అప్లై చేసి ఉంటాం ప్రతి అల్గోరిథం లో. సో ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నియరెస్ట్ నైబర్ అన్నాం అనుకోండి, సో ఇచ్చిన ఎలిమెంట్స్ లోంచి ఒక ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, సో దానికి నియరెస్ట్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనలైజ్ చేసుకుంటా ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసేదాన్ని నియరెస్ట్ నైబర్ టెక్నిక్ లో మనం అప్లై చేస్తాం అనమాట. అలాగా డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి అప్లై చేసుకుంటే ఇలా సర్టెన్ ఫ్యూచర్ వాల్యూ అనేది ప్రిడిక్ట్ చేసుకోవడానికి ఈ అల్గోరిథమ్స్ అన్ని అప్లై చేసుకొని మనం డేటాని ఫైనల్ గా డేటాని సమ్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ లోంచి మనకి సపరేట్ గా డిఫరెంట్ గా వస్తుంది అవుట్పుట్. సో ఈవెన్ తో డిఫరెంట్ గా వచ్చినా మనకి ఏంటంటే ఈ ప్రతి ఒక్క టెక్నిక్ అప్లై చేసినప్పుడు సమ్ నాలెడ్జ్ అనేది మనం కంపల్సరీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం సమ్ ప్రొసీజర్ అనేది ఫాలో అయిన తర్వాత. సో దాంట్లో ఇది కూడా ఒక టెక్నిక్ అన్నమాట. సో ప్రిడిక్షన్ స్కీమ్స్ యూజ్ చేసి కూడా మనం నాలెడ్జ్ అనేది రిప్రజెంట్ చేయడానికి ఈ టెక్నిక్ కూడా యూజ్ చేస్తాం. ఫైనల్లీ లాస్ట్ ఏంటంటే క్లస్టర్స్. సో ఇక్కడ క్లస్టర్స్ లో ఏంటంటే, క్లస్టరింగ్ అంటే తెలిసిందే కదా, సో మనం ముందు ఏం చేస్తాం, క్లాసిఫై చేసిన తర్వాత సో సిమిలారిటీస్ ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రూపింగ్ చేసుకుంటూ వస్తాం. సో ఇప్పుడు ఈ గ్రూపింగ్ చేసేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ గ్రూపింగ్ అప్లై చేసాం, పార్టిషన్స్ అప్లై చేసామా, హైరారికల్ ఫ్యాషన్ లో అప్లై చేస్తామా. పార్టిషన్స్ అంటే ఏంటి, డివైడ్ చేసుకోవడం. హైరారికల్ ఫ్యాషన్ అంటే ఏంటి, సో ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో హైరారికల్ స్ట్రక్చర్ కూడా అలా ఉంటుంది కదా, సో ఆ హైరారికల్ ఫ్యాషన్ లో రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఏ టైప్ లో మనం డేటాని రిప్రజెంట్ చేస్తున్నాము ఆ టెక్నిక్ ని అప్లై చేసుకొని ఇక్కడ నాలెడ్జ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. తర్వాత గ్రూపింగ్ ఆర్ డిస్క్రైబింగ్. సో ఇప్పుడు మనం గ్రూపింగ్ చేసిన తర్వాత దాన్ని ఇంకా దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఆర్ సిమిలారిటీస్ ని బట్టి దాంట్లో మళ్ళీ అగ్లోమెరేటివ్ లేకపోతే కాన్సెప్చువల్ అప్రోచ్, సో ఈ 2 అప్రోచెస్ లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని మనం గ్రూపింగ్ అనేది అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్. సో స్టాటిస్టికల్, స్ట్రక్చరల్. సో డిస్క్రిప్షన్ ని బేస్ చేసుకొని మనం స్టాటిస్టికల్ అప్రోచ్ ఫాలో అయితే బెటర్ గా ఉంటుందా ఈ డేటాకి, లేదంటే స్ట్రక్చరల్ ఫార్మాట్ లో మనం డేటాని అనలైజ్ చేయొచ్చా. సో ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఇన్ డీటెయిల్ గా చాలా టెక్నిక్స్ అనేవి ఫర్దర్ గా ఇంకా డివైడ్ చేసుకుంటా వెళ్ళారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఏ టెక్నిక్ యూజ్ చేసినా మన ఫైనల్ గోల్ ఏంటి అని అంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో మనకి ఓవరాల్ గా అసలు డేటా మైనింగ్ అంటేనే నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్తున్నాం. సో ఆ నాలెడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు
సో మనం ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాము, సో ఏ టెక్నిక్స్ లోంచి మనం డేటాని తీసుకోవచ్చు, అంటే ఎలాంటి రూల్స్ ఫాలో అయితే మనం ఈ నాలెడ్జ్ ని రిప్రజెంట్ చేయొచ్చు. సో అలా నాలెడ్జ్ ని రిప్రజెంట్ చేయడానికి ఇలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో అవి ఇవి అని జస్ట్ బ్రీఫ్ గా నేను నోట్స్ ఇచ్చేటప్పుడు వీటికి సంబంధించి ప్రతి ఒక్క దానికి 1 or 2 లైన్స్ యాడ్ చేసి ఇస్తాను మీకు మెటీరియల్, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఇక్కడ జస్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కింద ఏం రాయాలంటే అసలు నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, తర్వాత నాలెడ్జ్ రిప్రజెంటేషన్ లో డిఫరెంట్ వేస్ ఏవేవి ఉన్నాయి, సో వాటిని డిస్ప్లే చేయడానికి, నాలెడ్జ్ ని రిప్రజెంట్ చేసుకోవడానికి. సో ప్రతి ఒక్క దాని గురించి కొంచెం బ్రీఫ్ గా రాసుకుంటా వెళ్తే చాలు. సో అంటే మోస్ట్లీ మనకి ఇది 5 మార్క్స్ క్వశ్చనే కాబట్టి బ్రీఫ్ గా 2 or 3 లైన్స్ రాస్తే దీని ప్రతి ఒక్క దాని గురించి సరిపోతుంది. అర్థమైందమ్మా? అందుకని నేను డేటా మైనింగ్ టెక్నిక్స్ అడిగాను ఫస్ట్. దీనికి ముందు డేటా మైనింగ్ టెక్నిక్స్ అడగడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ అసోసియేషన్ రూల్స్, తర్వాత క్లాసిఫికేషన్ రూల్స్, సో ఇలా మోస్ట్లీ మనం నిన్న డిస్కస్ చేసిన డేటా మైనింగ్ టెక్నిక్స్ లో కొన్నిటిని ఇక్కడ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ కి యూజ్ చేస్తాము అని చెప్తున్నాం కాబట్టి దానికోసమని మళ్ళీ నేను రివైజ్ చేయడానికి అడిగాను. అర్థమైందా? ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో మనం డిస్కస్ చేసే ప్రతి టెక్నిక్ ఏంటంటే మనం తర్వాత ఫర్దర్ గా నెక్స్ట్ 3rd యూనిట్ నుంచి ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ గా ఉంది. క్లాసిఫికేషన్, లాస్ట్ యూనిట్ ఏమో క్లస్టరింగ్, 3rd యూనిట్ ఏమో క్లాసిఫికేషన్. సో ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క టెక్నిక్ లో మనం డిఫరెంట్ అప్రోచెస్ తీసుకుంటున్నాం కదా, ఆ డిఫరెంట్ అప్రోచెస్ ని ఇన్ డీటెయిల్ గా స్టడీ చేస్తాం. డెసిషన్ ట్రీస్ అంటే మనం ట్రీ స్ట్రక్చర్ లో డేటాని రిప్రజెంట్ చేస్తాం. ట్రీ స్ట్రక్చర్ లో డేటా అంటే మనం నోడ్ ఫార్మాట్ లో, అంటే సపోజ్ మనం ఇప్పుడు ట్రీ స్ట్రక్చర్ గుర్తుంది కదా మీకు, డేటా స్ట్రక్చర్స్ లో ట్రీ స్ట్రక్చర్ గుర్తుంది కదా. సో దాంట్లో మనం డేటా రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ రూట్ నోడ్ తీసుకుంటాం, దాని తర్వాత దాని నుంచి ఏర్పడే లింక్స్ ఏవైతే ఉన్నాయో చైల్డ్స్ అంటాం వాటిని. సో ఆ చైల్డ్స్ ని మళ్ళీ ఒక లింక్ ఇచ్చి ఒక పాత్ ఇండికేట్ చేస్తా, అంటే ఒక లైన్ తోటి ఇండికేట్ చేస్తా మనం ఏం చేస్తాం, ఇంకొక నోడ్ ని రిప్రజెంట్ చేస్తాం. సో అలాంటి స్ట్రక్చర్ అనేది మనం తీసుకున్న డేటా, అంటే మన నాలెడ్జ్ డేటాబేస్ నుంచి డేటా తీసుకుంటాం కదా, సో దాన్ని మనం ఇక్కడ డెసిషన్ ట్రీస్ లో అప్లై చేసుకుంటూ వెళ్తాం. అంటే ట్రీ ఫార్మాట్ లో, ట్రీ స్ట్రక్చర్ లో రిప్రజెంట్ చేసుకుంటా వెళ్తాం. మేడం చెప్పమ్మా. మెటా డేటా అంటే ఏంటంటే డేటా అబౌట్ డేటా ఇస్ నథింగ్ బట్ మెటా డేటా. అంటే ఏంటంటే ఇక్కడ మనం సపోజ్ ఒక డేటాబేస్ మెయింటైన్ చేసేటప్పుడు ఆ డేటాబేస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో ఏ డేటా ఉంది అనేది రిప్రజెంట్ చేయడానికి మనం రిప్రజెంట్ చేసేదాన్ని మెటా డేటా అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టూడెంట్ టేబుల్, తర్వాత స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్, ఇలా 2 or 3 టేబుల్స్ అలా మెయింటైన్ చేసినప్పుడు ఫస్ట్ టేబుల్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనేది మనం బ్రీఫ్ గా సమ్వేర్ నోట్ చేసుకుంటాం. సో దట్ ఏమవుతుంది, అదే ఇన్ఫర్మేషన్ అనేది మన డేటాబేస్ లో ఉన్న డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి ఈజీ చేసుకోవడం కోసం. సో దాన్నే మనం మెటా డేటా అంటాం. మేడం మేడం చెప్పమ్మా. హైరారికల్ ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుందా, పీపీటీలో ట్రీ స్ట్రక్చర్ కనిపిస్తుందా? సో దీన్ని మనం ట్రీ స్ట్రక్చర్ అనొచ్చు, హైరారికల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, ఏజ్ అనేది మెయిన్ గా రూట్ నోడ్ కింద తీసుకున్నప్పుడు దీంట్లో మనం ఏం క్లాసిఫై చేస్తున్నాం, దీని తర్వాత స్టూడెంట్, తర్వాత క్రెడిట్ రేటింగ్ అని చెప్పి 2 పార్టిషన్స్ చేసాం దాన్ని, అంటే క్లాసిఫై చేస్తాం. సో ఏజ్ గ్రూప్ ని బేస్ చేసుకొని వాళ్ళని, ఆ పీపుల్ ని కేటగరైజ్ చేసుకుంటున్నాం మనం. సో ఇలా రిప్రజెంట్ చేసే డేటాని మనం ట్రీ స్ట్రక్చర్, అంటే డెసిషన్ ట్రీస్ లో మనం డేటాని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. తర్వాత హైరారికల్ ఫ్యాషన్ లో కూడా డేటాని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. కాకపోతే
దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో హైరారికల్ ఫ్యాషన్ లో ఏమవుతుందంటే మీకు హైరారికల్ క్లాసెస్ గుర్తున్నాయా? హైరారికల్ క్లాస్ గుర్తుందా? ఓకే, మీకు జావా అవ్వలేదు కదా. సో మనం ఇప్పుడు సపోజ్ మనం మన పేరెంట్స్ మన ఫ్యామిలీ స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి. సో ఫ్యామిలీ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన గ్రాండ్ పేరెంట్స్ తర్వాత మన పేరెంట్స్ తర్వాత మనము తర్వాత మనం తర్వాత ఇంకా మనం తర్వాత ఓల్డ్ అయిన తర్వాత మన పిల్లలు అలా రిప్రజెంట్ చేస్తాం కదా. సో అలా హైరాలికల్ ఫ్యాషన్ లో మనం డేటాను రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏదన్నా ఒక సింగిల్ పర్టికులర్ నోట్ తీసుకొని దాన్ని మనం ఏం చేస్తాం అంటే హైరారికల్ ఫ్యాషన్ లో, అంటే ఎంతవరకు దాన్ని క్లాసిఫై చేయడానికి పాసిబిలిటీ ఉందో సో దాన్ని అంత కింద క్లాసిఫై చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్, సో గ్రాండ్ పేరెంట్స్ తీసుకున్నప్పుడు మన ఫాదరు తర్వాత అతనికి సిబ్లింగ్స్ ఉంటే గనక, అంటే మీ పెదనాన్న లేదంటే బాబాయ్ ఇలా ఉంటారు కదా. సో వాళ్ళని ఒక క్లాస్ లెవెల్లో రిప్రజెంట్ చేసుకుంటాం. వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు, సో వాళ్ళ పిల్లలు వచ్చేసరికి ఒకళ్ళు ఇద్దరు అలా ఉన్నారనుకోండి. సో వాళ్ళందరినీ ఇలా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ రిప్రజెంట్ చేసాం. తర్వాత దాని కింద ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. సో ఫస్ట్ చైల్డ్ తర్వాత సెకండ్ చైల్డ్, సో సెకండ్ చైల్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ చైల్డ్ కి మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళ పిల్లల్ని రిప్రజెంట్ చేయడం. సో ఇలా ఏం చేస్తాం అంటే హైరారికల్ ఫ్యాషన్ లో డేటాని మొత్తం రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తాం. అది హైరారికల్ ఫ్యాషన్ అంటే. సో ఇక్కడ డెసిషన్ ట్రీస్ లో ఏం చేస్తాం అంటే ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్ అనేవి అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏజ్ అనే దాని మీద బేస్ చేసుకొని ఒక పర్సన్ కి క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే దానికి అనాలిసిస్ మొత్తం చేస్తున్నాం. సో ఇప్పుడు ఏజ్ గ్రూప్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది తీసుకున్నట్టయితే, సో ఏజ్ అనేది బిలో 20 ఉంది. సో బిలో 20 ఉంటే వాళ్ళకి ప్రెసెంట్ అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెద్దగా ఉండవు కదా. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెద్దగా ఉండవు కాబట్టి వాళ్ళ క్రెడిట్ కార్డ్ అనేది పర్టికులర్ గా యూజ్ చేయరు. చేసినా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళకి ఇస్తే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. సో అలాంటి అనాలిసిస్ అంతా కూడా ఇక్కడ డెసిషన్ ట్రీస్ లో చేస్తాం. తర్వాత సపోజ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ తీసుకున్నాం. సో మిడిల్ ఏజ్డ్ పీపుల్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తర్వాత వాళ్ళు బ్యాంక్ లో చేసే ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకుని వాళ్ళకి ఇష్యూ చేయాలా లేదా అనేది మళ్ళీ ఇక్కడ అనాలిసిస్. ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ తెలుసు కదా. జావాలో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ అంటే సిలో తెలుసుకపోని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ ఒకవేళ కండిషన్ ట్రూ అయితే అంటే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఒకవేళ ఫాల్స్ అయితే గనక సెకండ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. సో అలాంటివే డెసిషన్ ట్రీస్ ఇక్కడ మనం అప్లై చేసేది. సో ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్ ఓకే అయితే దాని తర్వాత ఏంటి, దాని తర్వాత మళ్ళీ తర్వాత దానికి సంబంధించి మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకున్నట్టు ఇలా అనాలిసిస్ అనేది చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఏజ్ ఫ్యాక్టర్ ని తీసుకుంటే సపోజ్ క్రెడిట్ రేటింగ్ అనేది ఫేర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. తర్వాత ఏజ్ ని బేస్ చేసుకొని వాళ్ళు యూత్ తర్వాత మిడిల్ ఏజ్డ్ తర్వాత సీనియర్ సిటిజన్స్ ఇలా క్లాసిఫై చేసుకుంటూ వస్తున్నాం కదా. సో మనం తీసుకున్న డేటాని ఇలా ట్రీస్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేసుకుంటా కండిషన్స్ అనేవి అప్లై చేసుకుంటా మనం అనాలిసిస్ అనేది ఫైనల్ గా చేసుకుంటా ఒక రిజల్ట్ కి వస్తాం. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక పర్సన్ కి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది మనం ఫైనల్లీ ఇక్కడ ఎస్ అని చెప్తున్నాం చూసారా. సో ఈ ఎస్ అని వచ్చే వాల్యూని మీద బేస్ చేసుకొని ఇది అసలు రావడానికి ఏ పాత్ లో మనం వెళ్తున్నాము, సో ఏ పాత్ లో వెళ్తున్నాం అనే దాని మీద బేస్ చేసుకొని ఒక అనాలిసిస్ కి వస్తాం. సో ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి, సో సీనియర్ సిటిజన్. ఓకే, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో వీళ్ళకి ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఓకే ఎస్ వీ కెన్ ఇష్యూ అంటే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయొచ్చు వీళ్ళకి. ఇలాంటి అనాలిసిస్ అంతా కూడా డెసిషన్ ట్రీస్ ద్వారా చేసుకుంటాం. అది అర్థమైందమ్మా? అగ్లోమరేటివ్ అంటే ఏంటంటే దాంట్లో మనం ఫాలో అయ్యే టెక్నిక్స్ ఇవన్నీ.
యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు క్లస్టరింగ్ లో మనం ఇప్పుడు నేను చెప్పాను చూసారా డెసిషన్ ట్రీస్ అని క్లాసిఫికేషన్ లో డెసిషన్ ట్రీస్ అనేది ఒక అల్గోరిథం ఉంది. సో ఆ అల్గోరిథం తీసుకొని మనం ఏం చేస్తాం అంటే ఆ అల్గోరిథం అప్లై చేసి ఒక అనాలిసిస్ అనేది చేస్తాం. సో అలాగే క్లస్టరింగ్ టెక్నిక్ లో ఇవి కూడా డిఫరెంట్ అప్రోచెస్ అన్నమాట ఈ క్లస్టరింగ్ అనేది అప్లై చేసుకోవడానికి. సో ఈ అప్రోచెస్ ని బేస్ చేసుకొని మనం క్లస్టరింగ్ అనేది చేసుకోవడానికి ఆ అప్రోచెస్ ని యూజ్ చేయొచ్చు. అంటే మనం తీసుకున్న డేటా మీద బేస్ చేసుకొని వాటి గ్రూపింగ్ ని బేస్ చేసుకొని సమ్ కేటగిరీ వైజ్ గా దాన్ని గ్రూపింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ఈ టెక్నిక్స్ లో ఈ అప్రోచెస్ లో ఏదో ఒక అప్రోచ్ యూజ్ చేసి క్లస్టరింగ్ టెక్నిక్ అనేది అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా భవ్యశ్రీ? ఓకే అమ్మా, క్లాస్ అర్థమైంది కదా? నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అయిపోయింది. ఓకే ఓకే మ్యామ్. సరే, నెక్స్ట్ క్లాస్ లో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను రేపు క్లాస్ లో. వన్స్ ఓన్లీ ఫస్ట్ నుంచి రివైజ్ చేసుకుంటూ వద్దాం. డిఎంక్యూఎల్ మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ మళ్ళీ లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. మిగతా టాపిక్స్ వన్స్ మొత్తం రివిజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎంక్యూఎల్ మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అసైన్మెంట్ కంప్లీట్ చేసి పోస్ట్ చేశారా అందరూ? ఓకే అయితే థ్యాంక్ యూ ఆల్.